ఈరోజు ప్రభు కలువరి సిలువలో పలికినటువంటి సప్త సందేశాలలో రెండవ సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా రాసినటువంటి శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసినటువంటి శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభువారిని యెరూషలేము వీధుల గుండా ఆయనకు ఒక భారమైన సిలువను పెట్టి నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళి కలువరి కొండకు తీసుకొని వెళ్ళారు. గొల్గొతా కొండకు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆయనను సిలువ వేశారు. సిలువ వేసిన సందర్భంలో ప్రభువు తనను నిందిస్తున్నటువంటి వారిని, హింసిస్తున్న వారిని, సిలువ వేస్తున్న వారిని, అపహాస్యము హేళన చేస్తున్న వారిని చూచి, మరి మొదటిగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని పలికిన సందేశం మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. అలాగనే ప్రభువారు పలికినటువంటి ఈ మాటలను చూచి, మరి ప్రభువారితో ఆయనకి ఇరుప్రక్కల సిలువ వేసిన ఇద్దరు దొంగలు, వారిలో ఒకడు ప్రభువును చూచి ప్రభువుతో ఈ మాట పలికాడు. ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు అందుకు యేసు ప్రభువుల వారు ఆ దొంగతో ఈ విధంగా చెప్పాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఆనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునే ఒక అంశం ఇందులో నుంచి, స్వర్గంలోకి నేరస్తుడే ఎందుకు? స్వర్గంలోకి నేరస్తుడే ఎందుకు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రైస్తవ ప్రబోధకుడు చార్లెస్ స్పర్జన్, ఆయన క్రైస్తవ సమాజాన్ని ఎంతో ఉజ్జీవింపచేసినటువంటి బోధకుడు, ఒక గొప్ప ఉజ్జీవ జ్వాల రగిలించినటువంటి బోధకుడు. ఒకసారి ఆయన చెప్పినటువంటి ఉపమానం క్రైస్తవ ప్రపంచాన్ని చాలా కదిలించింది. అనేకులు దేవునిని గుర్తెరగడానికి, యేసు ప్రభువును అంగీకరించడానికి, వారు ప్రభువును ఒప్పుకొని అంగీకరించి రక్షించబడడానికి మూల కారణమైనటువంటి సంఘటన. ఓ వ్యక్తి కలగన్నాడట. కలలో ఆయన పరలోకపు గవిని దగ్గర నిలబడి ఉన్నాడట. పరలోకపు గవిని దగ్గర నిలబడి ఉన్నటువంటి ఆ వ్యక్తికి పరలోకపు గవినిలో నుండి ఒక సంగీతం వినబడుతుందంట. ఒక బ్యాండ్ ఆయన్ని, గొప్ప సంగీతం ఆయనకి వినబడుతుందంట. ఆ సంగీతం వినబడుతూ ఉంటే, ఆ సంగీతం వినబడగానే కొంతమంది ఆ పరలోకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారట. మీరు పరలోకంలోనికి ప్రవేశించండి అనే శబ్దం వినబడగానే కొంతమంది ఆ పరలోకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారట. ఈయన ఆ ప్రక్కనే ఉన్నటువంటి దూతను చూచి అడిగాడట, ఎవరండి వీళ్ళంతా అని. అప్పుడు ఆ దూత అన్నదట, వీరండి, వీరే ప్రవక్తలు, వీరంతా ప్రవక్తలు, వీరు పరలోకంలో ప్రవేశిస్తున్నారు అని అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యో నేను ప్రవక్తని కాదే, మరి ఈ గుంపులో కలిసి నేను కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మరి నేను ప్రవక్తని కాదు అని అన్నాడట. వీళ్ళతో నేను పరలోకంలోనికి ప్రవేశించలేను అని అలాగ ఆగిపోయాడట. ఆ తర్వాతకి మరికొంచెం ఎక్కువైనటువంటి శబ్దంతో మరలా సంగీతం వినబడతా ఉందట. పరలోకపు గవినిలో నుండి ఆ శబ్దం బయటకు వస్తూ, పరలోకంలోనికి ప్రవేశించండి అని పిలుపు వినబడతా ఉందట. పరలోకంలోనికి ప్రవేశించండి అనే ఆ పిలుపు తోటి కొంతమంది
ఆ పరలోకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారట. అప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ ప్రక్కనే ఉన్నటువంటి దూతతోని, దేవదూతతోని, వీరెవరండి అని అన్నాడట. అప్పుడు ఆ దూత అన్నదట, వీరే అపోస్తలులు అని చెప్పారట. వీరే అపోస్తలులు అని చెప్పారట. అయ్యో, నేను అపోస్తలుని కానండి, వీళ్ళతో పాటు, ఈ గుంపుతో పాటు నేను పరలోకంలో ప్రవేశించడానికి నాకు అర్హత లేదు, నేను వారితో ప్రవేశించలేను అని అక్కడే ఆగిపోయాడట. అలా ఆలోచిస్తూ ఉండగా మరలా సంగీతం వినబడిందట. మరలా సంగీతం వినబడగానే ఆ సంగీతంలో నుండి ఒక శబ్దం వస్తూ ఉందట. పరలోకంలోనికి ప్రవేశించండి అని బిగ్గరగా ఒక శబ్దం వినబడతా ఉందట. అప్పుడు ఆ శబ్దంలో ఒక గొప్ప సమూహం పరలోకంలోనికి ప్రవేశించటం చూశాడట. అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి దూతతోని, వీరెవరండి అని అన్నారంట. వీరంతా అమరవీరులు, హతసాక్షులు అని చెప్పిందట దూత. వీరంతా అమరవీరులు, హతసాక్షులు అని చెప్పారు. అప్పుడు ఈయన, అరే, నేను అమరవీరుని కాదు, హతసాక్షిని కాదు, అయ్యో, వీళ్ళతో కూడా కలిసి వెళ్ళే అవకాశం నాకు లేదు, నేనేమి క్రీస్తు కొరకు హతసాక్షిని కాను అని అక్కడే ఆగిపోయాడట. ఇలా ఎలా నేను పరలోకంలోనికి ప్రవేశించాలి అని బాగా దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉన్నాడట. ఈసారి గంభీరమైనటువంటి శబ్దాలతోటి, గంభీరమైనటువంటి వాయిద్యాలతోని, సంగీతముతోని పరలోకంలోనికి ప్రవేశించండి అని ఒక శబ్దం వినబడతా ఉందట. అప్పుడు కూడా ఒక గొప్ప సమూహం పరలోకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దూతను చూచి, వీరెవరండి అని అన్నాడట. అప్పుడు దూత చెప్పిందంట, వీరంతా దేవుని కృపచేత రక్షించబడిన పాపులండి అని చెప్పింది. దేవుని కృపచేత రక్షించబడిన పాపులండి అన్నాడట. అప్పుడు ఆయన, ఓకే, నేను ఈ గుంపుకు చెందినవాడిని అని ఆ గుంపుతో కలిసి ఆయన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి పూనుకున్నాడట. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చార్లెస్ స్పర్జన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుని రాజ్యంలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలి అని అంటే వాళ్ళేమో ప్రవక్తలై ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని కాదు, లేక ఒకవేళ అపోస్తులుగా ఉంటే వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని కాదు, లేక క్రీస్తు కొరకు హతసాక్షులైతేనే పరలోకంలో ప్రవేశిస్తారని కాదు, కానీ అందరూ దేవుని కృపచేతనే వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఆ ప్రవక్తలైనా, అపోస్తలులైనా, హతసాక్షులైనా, పాపులైనా అందరూ కూడా క్రీస్తు యొక్క కృపచేతనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి ఈ దొంగ అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం అంతటిని చూచి, ఆ సన్నివేశాన్ని బట్టి ఇద్దరు దొంగలు, వారికైతే ఆ శిక్ష వారి యొక్క అర్హతను బట్టి అది వారికి తగినదే అని అనుకున్నారు. అయితే ఒక దొంగ మారు మనసు పొందనటువంటి వాడై ఆ దొంగ ఏం చేస్తూ ఉన్నాడంటే, క్రీస్తుకు సవాలు విసురుతూ ఉన్నాడు. ఒక దొంగ క్రీస్తుకు సవాలు విసురుతూ ఉన్నాడు. ఏమిటది? నీవు నిజంగా క్రీస్తువు కావా? నీవు క్రీస్తువు అయితే మరి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని కేకలేస్తూ ఉన్నాడట. వీడు ఘోరమైనటువంటి పాపి, దేవుణ్ణి చివరి క్షణములో కూడా ధిక్కరించేటువంటి సాతాను ప్రతినిధి. ఇది ఎలాగుందంటే, యేసు ప్రభు వారిని గనక సాతానుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, ఆయన శోధన కాలంలో, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని ప్రభువును శోధించినట్లుగా ఈ దొంగ శోధిస్తూ ఉన్నాడు ప్రభువుని. నీవు క్రీస్తువు కావా? నీవు క్రీస్తువు అయితే ఏం చేయాలా? ఖచ్చితంగా నిన్ను నీవు సిలువ మీద నుంచి దిగి నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు అని అంటూ ఉన్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక మంది ఇలాగనే ఉన్నారు. క్రీస్తును సవాలు చేసేవారు. మేమైతే పాపులము, మేమైతే దేవత్వంలో ప్రవేశించడానికి అనర్హులము
అనే విషయాన్ని మర్చిపోయి తమను తామే శుద్ధులుగా అనుకుంటూ తమను తామే పవిత్రులను అనుకుంటూ మరి ప్రభువును సవాలు చేసేటువంటి వారు ఈ దినాలలో ఎంతోమంది మనకి కనబడుతూ ఉన్నారు. వారు మేము పాపులము అనేటువంటి విషయాన్ని గ్రహించక మా జీవితాలలో అనేకమైనటువంటి తప్పిదాలు దోషాలు దొర్లుతూ ఉన్నాయి. మాటలో క్రియలలో అనేకమైనటువంటి దోషాలు దొర్లుతున్నాయి అనేటువంటి విషయాన్ని వారు గ్రహించక వారు తాము పవిత్రులమన్నట్టుగా భావించుకుంటూ క్రీస్తును సవాలు విసురుతూ చివరి క్షణంలో కూడా రక్షించబడకుండా మరి జీవితాన్ని నరకం వైపుకు నడిపించుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఈ దినాల్లో ఉన్నారు. కానీ ఈ దొంగ అయితే మరి ఎవడైతే క్రీస్తువు కావా నీవు రక్షించుకో అని క్రీస్తుకు సవాలు విసురుతున్నటువంటి వ్యక్తితో ఆయన అంటా ఉన్నాడు, ఒరే మనమైతే ఈ శిక్షకు తగిన వారమే, మనకైతే ఇది న్యాయమే ఈ శిక్ష, మనము చేసిన వాటికి ఈ తగినటువంటి ఫలమును మనము పొందుచూ ఉన్నాము, ఈయన ఏ తప్పిదమో చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రభువును వేడుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనల్ని మనము శుద్ధులముగా భావించుకోకుండా మనల్ని మనము దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను న్యాయవంతుణ్ణి, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఆ దానం చేశాను, లేకపోతే ఈ దానం చేశాను, వీటన్నిటిని బట్టి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, దానిని బట్టి నన్ను నీవు రక్షించు అనని నా మొర ఆలకించు, నేను నీ పని చేయలేదా, నీ పరిచర్య చేయలేదా, నేను నీ కొరకు కార్యాలు చేయలేదా అని ప్రభువుని శోధించేవారే ఎక్కువగా ఉన్నారు. కానీ మేము దేవుని లేఖనం చెప్పుచున్నట్టుగా ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. అలాగనే నీతిమంతుడు ఒకడును లేడు, నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ త్రోవ తప్పి గొర్రెల వలె తోవ తప్పి ఉన్నారు, తమకిష్టమైన మార్గములలో వారు నడుచుకొనుచు తొలగిపోవచ్చు ఉన్నారు దేవుని కృప నుండి అని యెషయా ప్రవక్త ద్వారా కూడా మనము పలికిన మాటను నేర్చుకుంటాం, ఎన్నోసార్లు చదువుకొని ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము రక్షించబడాలి అనంటే, పరలోకంలోనికి ప్రవేశించాలి అనంటే మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభువు యొక్క కృప కొరకు మనము వేడుకోవాలి. ఈ దొంగ మరి ప్రభువును కోరుకున్నటువంటి విషయం అదే. ఆయన నేనేదో నీతిమంతుణ్ణి అని అనుకోలేదు, నేను భక్తిపరుణ్ణి అని అనుకొనలేదు, నేను న్యాయవంతుణ్ణి అని అనుకొనలేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఆ చివరి క్షణములో అడుగుతూ ఉన్నాడు, ప్రభువా మాకైతే ఈ శిక్ష తగినటువంటిదే, న్యాయమే, మేము చేసిన దానికే మేము వీటిని అనుభవిస్తూ ఉన్నాము, కాబట్టి ఈ శిక్ష మాకు తగినటువంటిదే, ఇది న్యాయమే, ఈ ప్రతిఫలము మాకు సమ్మతమే. కానీ నీవైతే న్యాయవంతుడివి నాయన. ప్రభువుని గురించి ఆయన అన్ని వింటా ఉన్నాడు, తెలుసుకుంటా ఉన్నాడు, ప్రభువుని గురించి అన్ని గ్రహించుకుంటూ ఉన్నాడు. గ్రహించుకున్నటువంటి వాడై ఇప్పుడు ప్రభువును అడుగుతూ ఉన్నాడు, ప్రభువును కోరుకుంటా ఉన్నాడు. అయ్యో ప్రభువా, నీవైతే మరి నీ యందు ఏ తప్పిదము లేదు, నీవు అన్యాయముగా ఈ శిక్షను అనుభవిస్తున్నావు, నీలో ఏ తప్పిదము లేదని పిలాతు ద్వారా నీవు తీర్పు తీర్చబడినటువంటి వ్యక్తివి. సో అనేకమైనటువంటి విచారణల గుండా నీవు వెళ్ళినప్పుడు ఏ విచారణలో కూడా నీవు తప్పిదము నీ మీద మోపబడినట్లుగా రుజువు కాలేదు. ఏ నేరారోపణైనను సరే అది వీగిపోయింది, నీలో ఏ తప్పిదము లేదని తీర్పు తీర్చబడింది. అయినను నీవు అన్యాయముగా ఇక్కడ శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. కారణం ఇదిగో, నాలాంటి వారు చేసినటువంటి పొరపాట్లే, నాలాంటి వాళ్ళు చేసినటువంటి అదిగో మేము మూటగట్టుకున్న దోషం, పాపం, శిక్ష మా బదులుగా నీవు అనుభవిస్తున్నావు నాయన. నీవే న్యాయవంతుడివి, నీవే పరిశుద్ధుడివి, నీవే నీతిమంతుడివి, నీలో ఏ దోషము లేదు.
గనుక నీకంటూ ఒక రాజ్యం ఉందని నీవు ఈ భూమి మీద ఉండగానే చెప్పావు కదా, అవన్నీ మాకు వినపడ్డాయి. ఇదిగో మరి బరబ్బాని, మరి గజ దొంగ అయినటువంటి బరబ్బాని, ఆయన స్థానంలో నువ్వు చనిపోతున్నావు. మరి బరబ్బా అనేక సార్లు నీతోటి ఆయన సంప్రదింపులు చేశాడు. అప్పుడు బరబ్బాతో నువ్వు చెప్పావు కదా, ఆ బరబ్బాతో నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అన్నావు. ఆ బరబ్బాతోటి మరి నీవు అనేక సందర్భాలు చెప్పినట్లుగా కత్తితో ఏది జరగదు, కరుణతోనే జరుగుతుంది అని నువ్వు చెప్పావు కదా. ఇవన్నీ మాకు తెలిసిన ఆయన, అవన్నీ మాకు గుర్తున్నాయి. గనుక నీవు దేవుడవు, నీవు ప్రభుడవు, నీకొక రాజ్యం ఉంది. ఆ రాజ్యంతో నువ్వు ఖచ్చితంగా వస్తావు. ఆ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు ఆ రాజ్యంలో నన్ను చేర్చుకో అని కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడలమైనటువంటి మనము ఈ దొంగ మరి ప్రభువును గూర్చి, ప్రభు రాజ్యమును గూర్చి, ప్రభు రాజ్యానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గూర్చి తెలుసుకున్నవాడై మరి ప్రత్యక్షంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో సంప్రదింపులు జరపకపోయినప్పటికీ మరి బహుశా బరబ్బా గ్రూపులో ఒక క్యాండిడేట్ అయి ఉండొచ్చు, ఇతను బరబ్బా టీములో ఇతను కూడా ఒక సభ్యుడు అయి ఉండొచ్చు. అందుకని ఈ విషయాలన్నీ తెలుసుకొని ఉండొచ్చు. లేదా బరబ్బాతో పాటు మరి ఆ రోజున పట్టుకున్నటువంటి వ్యక్తులలో ఒకళ్ళు అయి ఉండొచ్చు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా. ఎందుకంటే బరబ్బా టీములో వాళ్ళు వెళ్ళినప్పుడు బరబ్బా ఒక్కడనే కాకుండా మనము కరుణామయుడు సినిమాలో చూస్తాం, ఒక ఇద్దరు బరబ్బాతో పాటు ఉంటారు. ఒకళ్ళు రైట్ హ్యాండ్, ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్, వాళ్ళు ముగ్గురిని పట్టుకుంటారు. సో ఆ ముగ్గురులో మరి బరబ్బాకు వీళ్ళిద్దరూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో ఎవరో ఒకళ్ళు అయి ఉండొచ్చు. కానీ బరబ్బాతో పాటు వీరు ఆ విషయాలన్నీ విన్నవారు గనుక మరి ప్రభువును ఇదిగో మరి ఆయనైతే శాంతి స్థాపన చేశాడు, ప్రజలలో నెమ్మది కలుగజేశాడు, ప్రజలకు అనేకమైన మేలులు చేశాడు. ప్రభువుల పక్షముగా మరి అనేకమైనటువంటి వారు చేస్తున్నటువంటి అన్యాయం, ఆనాటి రోమా ప్రభువులు ఎవరైతే ఉన్నారో, రోమా చక్రవర్తులు, రోమా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న ప్రతి అన్యాయాలను అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు, ప్రశ్నించాడు, నీతిగా ఉండమన్నాడు, నీతి పాలన చేయమన్నాడు, మరి ఎన్నో ప్రబోధాలు చేశాడు. గనుక మరి అవన్నీ మనం విన్నప్పటికీ ప్రభువుతో మనము జత కట్టలేకపోయాము. బరబ్బాను బట్టి మనము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయామని పశ్చాత్తాపడి మరి మారు మనసు పొందినటువంటి వాడై ప్రభువా నీ రాజ్యములో నాకు చోటివ్వు అని కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మరి నీవు నేను కూడా మరి అలాంటి ఒక మంచి సుగుణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలుగుతాము, పరలోకంలో ప్రవేశిస్తాము. ప్రభు ఇచ్చినటువంటి అభయవాక్కు ఈ పాపికి లేక ఈ దొంగకి ప్రభు ఇచ్చినటువంటి అభయవాక్కు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఒకసారి ఒక భక్తుడు ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రభువారు కలువరి శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు దేవదూతలు ఆయనకు ప్రక్కన ఉండంట, పర్వాలేదు కొంచెం ఓర్చుకో, పర్వాలేదు కొంచెం ఓర్చుకో, పర్వాలేదు కొంచెం ఓర్చుకో అని ఆయన్ని బలపరుస్తూ ఉన్నాయట. మనకి హాస్పిటల్లో అప్పుడప్పుడు ఆపరేషన్లు జరుగుతున్నాయి అనుకోండి, కుట్లు వేసేటప్పుడు పర్వాలేదు కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, అయిపోయింది. గాయాలు క్లీన్ చేసేటప్పుడు అయిపోయిందిలే ఊరుకో, కొంచెం ఓపిక పట్టు అని చెప్తా ఉన్నట్టుగా దేవదూతలంట ప్రభు వారికి అయిపోయిందిలే కొంచెం కొంచెమే ఓర్చుకో అని చెప్తా ఉన్నారంట. ఇంకేముంది, అయిపోయింది, నువ్వు పరలోకానికి వచ్చేస్తావు, మరలా నీ స్థానానికి వచ్చేస్తావు అని చెప్తా ఉన్నారంట. అప్పుడు ప్రభువు ఈ దొంగ ఆ తోటి దొంగతో మాట్లాడుతున్నప్పుడంట ప్రభు దేవదూతలతో అన్నాడంట, ఈసారి నేను ఒక్కడనే రావట్లేదు పైకి, నాతో పాటు ఇంకొక పాపిని కూడా తీసుకొస్తున్నా, మీరందరూ అది అంగీకరించాలన్నాడంట. దేవదూతలతోని ప్రభు ఆ మాట చెప్పి అప్పుడు వీనికి అష్యూరెన్స్ ఇచ్చాడంట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని. ఆమేన్, హల్లెలూయా. సో గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము మాట్లాడే తీరు, మన ప్రవర్తన, మన గుణగణాలు గమనిస్తున్నటువంటి ప్రభువు మనకి పరలోకములో స్థానం ఇవ్వాలా వద్దా అని ఆయన తీర్మానం తీసుకుంటాడట. ఆమేన్. కనుక ప్రభు మనకి పరలోకములో అద్భుతమైనటువంటి అవకాశం ప్రవేశించడానికి ఇవ్వాలి అని అంటే ఈ భూమి మీద ఉండగానే మన మాట, మన క్రియ,
మనము తీర్చే తీర్పు అది యథార్థమైనటువంటిదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు ఏమి చేయవలనని మీరు కోరుకుంటారో అదే మీకు చేయబడుతుందని దేవుని లేఖనంలో మనం చూస్తాం. సో మత్తయి రాసినటువంటి శుభవార్త 7వ అధ్యాయము 12వ వచనములోను, అలాగే లూకా రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 31వ వచనం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రము చెప్తూ ఉంది, ప్రవక్తల ఉపదేశము చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉంది? మనుష్యులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును చెయ్యాలి. లూకా రాసిన శుభవార్త 6వ అధ్యాయము 31వ వచనములో దాదాపు ఇదే మాట మరలా నొక్కి ఒక్కాణించి చెప్పబడి ఉంటుంది. లూకా రాసిన శుభవార్త 6వ అధ్యాయము, మనుష్యులు మీకు ఎలాగున చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువారు ఒక సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఈ పాపులను గురించి, దుర్మార్గులను గురించి, దొంగల గురించి, దోషుల గురించి ప్రభువు అనేక సందర్భాల్లో ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఇవన్నీ ఏదో 4 గోడల మధ్యలో కూర్చొని చేసినవి కాదు. ఇది కొండ మీద ప్రసంగం అంటారు. ఆయన బహిరంగంగా చేసినటువంటి ప్రసంగం ఇది. ఆ బహిరంగంగా చేసినటువంటి ప్రసంగాలలో అనేక సార్లు ప్రజలు మీకు న్యాయం చేయాలి అని అనుకుంటే, ప్రజలు మీకు మంచి చేయాలి అని అనుకుంటే, ప్రజలు మిమ్మల్ని ప్రేమించాలి అని అనుకుంటే, ప్రజలు మిమ్మల్ని అంగీకరించాలి అని అంటే మీరు ఏమైతే కోరుకుంటున్నారో మొదటగా మీరు అది చెయ్యాలి అని అన్నాడు. అందుకనే ప్రభువు తనను అంగీకరించాలి అని అంటే మొదటగా ఈ భక్తుడు లేక ఈ దొంగ ప్రభువును అంగీకరించవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దొంగకి దేవుడు ఈ అవకాశం ఇవ్వడానికి ఒక 5-6 కారణాలు కనపడతాయి. ఒక 5-6 కారణాలు కనబడతాయి. దొంగ పరలోకంలోనికి ప్రవేశించడానికి ఒక 5-6 కారణాలు మనకి కనబడతాయి. ఒకటి ఏంటంటే ఇతడు చెడును గద్దించాడు. ఆమేన్. ఇతడు చెడుని గద్దించాడు. ఎలా? తన తోటి నేరస్తుడిని ఏం చేశాడు? గద్దించాడు. నీకు బుద్ధుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాటలు మాట్లాడుతున్నావు? బుద్ధుండి మాట్లాడుతున్నావా అని చెప్పి అతడిని గద్దించినట్లుగా మనము చదువుతాం. సో గనుక ప్రియ దేవుని బిడ్డలారా, చెడును ఎదిరించాడు. ఆమేన్. చెడును ఎదిరించడం వలన ప్రభు అది చూశాడు. చెడు చేయకూడదు, చెడును ఎదిరించాలి. చెడు ఎక్కడైతే ఉంటుందో ఆ చెడును మనము తిరస్కరించాలి. ఆ చెడును తీసేశాడు. ఆ తరువాత ఈ దొంగ దేవుని నుంచి ఈ గొప్ప అష్యూరెన్స్ పొందుకోవడానికి, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని దేవుని నుంచి ఆ అభయవాక్కును పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు. ఇది రెండవ కారణం. దేవునికి భయపడ్డాడు. తోటి దొంగతోటి ఏమన్నాడో మనకు బాగా తెలుసు. ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావు? ఆయన దేవుడు, నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు. గనుక ఈ దొంగకి దేవుడు పరదైసులో అవకాశం ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే అతడు దేవునికి భయపడ్డాడు. తరువాత ఇతరులను తనలాగనే భావించాడు. మూడో విషయం, నీవు నేను ఇదే శిక్షలో ఉన్నాము అని అంటాడు. తోటి దొంగతో మాట్లాడేటప్పుడు నీవు నేను అదే శిక్షలో ఉన్నాం. మనం ఏం పాపమైతే చేశామో, ఏ దోషాలైతే మన జీవితంలో దొరికాయో దానికి తగిన విధంగా మనము ఈ శిక్షకు తగినటువంటి వారము. నేనేదో నీతిమంతుడని చెప్పట్లేదు, నేనేదో నీతిమంతుడని నీకు నీతి బోధలు చేయట్లేదు. నేను కూడా పాపినే.
అని తన తోటి వారిని తనకులాగే భావించాడు. తనను తానేమి హెచ్చించుకోలేదు. ఇది అతనిలో ఉన్నటువంటి మూడవ లక్షణం. అందువలన అతనికి దేవుడు పరదైసును ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నాలుగవదిగా తాను చేసిన తప్పుకు శిక్షను స్వీకరించాడు. ఏమన్నాడు? తోటి దొంగతోటి మాట్లాడేటప్పుడు మనమైతే ఈ శిక్షకు తగినవారము అన్నాడు. మనమైతే ఈ శిక్షకు తగినవారమే అని అన్నాడు. గనుక తాను చేసినటువంటి తప్పుకు శిక్షను స్వీకరించాడు. అనేక సార్లు ఏదైనా పొరపాటు జరిగింది, ఏదైనా తప్పు జరిగింది అని అంటే అయితే మాత్రం తప్పు జరిగితే మాత్రం శిక్షించాలా, తప్పు జరిగితే మాత్రం కొట్టాలా, తప్పు జరిగితే మాత్రం అట్లా చేయాలా అని అంటారు. సో ఇక్కడ అదే అంటాడు. అవును, నేను తప్పు చేశాను, అవును మనం తప్పు చేసాం, మనం పొరపాటు చేసాం, ఖచ్చితంగా మనం శిక్షించబడవలసిన వారమే. ఆమేన్. సో చాలామంది మనం ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి హత్యలు చేసినటువంటి వారిని కొంతమంది లేచి, అవును తప్పు జరిగింది అయితే ఏంది, ఉరిశిక్ష చేయాలా, అవును తప్పు జరిగింది అయితే ఏంది, వాళ్ళు చంపేస్తారా, ఇట్లాంటి వాదించే వాళ్ళు ఉన్నారు కదా. మరి ఎన్నో హత్యలు నిన్న మొన్న కూడా మరి స్త్రీలను భయంకరంగా, ఒంటరి మహిళలను వయసుతో తారతమ్యం లేకుండా అత్యాచారాలు చేసేటువంటి వారు, వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటే మరి ఏమంటా ఉన్నారు కొంతమంది, అవును శిక్ష ఎందుకు, క్షమాభిక్ష పెట్టండి కదా. సో వాళ్ళల్లో వాళ్ళు కూడా అవును మేము చేసింది తప్పే, మాకు క్షమాభిక్ష పెట్టండి అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళ తరపున ఒకళ్ళు వాదించి 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 వాళ్ళది న్యాయమే కాబట్టి శిక్ష తగ్గించండి అనేవాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దొంగ అయితే ఏమంటా ఉన్నాడు, తాను చేసినటువంటి తప్పుకు శిక్షను స్వీకరిస్తున్నాడు. మనము శిక్షకు తగిన వారమే అని అన్నాడు. ఐదవ కారణం, దేవుడు ఈ దొంగకి పరదైస్సును ఇవ్వడానికి ఐదవ కారణం న్యాయపరమైన తీర్పునిచ్చాడు. ఏమన్నాడంటే, ఈ మనుష్యుడైతే ఏ పాపమును చేయలేదు అని అన్నాడు. ఈ మనుష్యుడైతే ఆ తోటి దొంగతో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలలో ఈ మనుష్యుడైతే ఏ పాపమును చేయలేదు, న్యాయమును మాట్లాడాడు. సో న్యాయపరమైనటువంటి తీర్పును ఇచ్చాడు. ఆరవదిగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆశపడ్డాడు. ఆమేన్. పరలోక రాజ్యంలో చేరడానికి ఆశపడ్డాడు. ఉదయకాలంలో మనం ధ్యానం చేసుకున్నాం కదా, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణములను దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ దొంగకి మరి పరలోక రాజ్యంలో పాలు పొందడానికి ఒక గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. అందుకని అడుగుతాడు కదా, ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే దేవరాజ్యంలోనికి వెళ్ళాలి, దేవదూతల రాజ్యంలోనికి వెళ్ళాలి, దేవలోకములో పరలోకములోనికి స్వర్గలోకములోనికి ప్రవేశించాలి, దేవుడు ఉండే స్థలములో ఆయన రాజ్యములో నేను ఉండాలి అనే ఆశ ఆయనకు కలిగింది. అందుకే దేవుడు ఆయనకి పరలోక రాజ్యాన్ని ఆయనకు అప్పగించాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రాజ్యమునందు విశ్వాసం ఉంచాడు. ఏడవది, యేసుక్రీస్తు యొక్క రాజ్యమందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసంతో పలికాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు అన్నాడు. ఆమేన్. నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే దేవునికి ఒక రాజ్యం ఉంది అని నమ్మాడు. దేవుడు తన రాజ్యంతో వస్తాడు అని విశ్వసించాడు. క్రీస్తు రాజ్యమును అతడు విశ్వాసం ఉంచాడు. అందుకే ప్రభు అతనికి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలపు వేళ ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనము, ఈ ధ్యానములకు వచ్చినటువంటి మనము, ఆ దొంగ మరి పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి లేక పరదైస్సును పొందుకోవడానికి ఏ మంచి గుణలక్షణాలను తాను నోటితోటి అంగీకరించి ఒప్పుకున్నాడో, విశ్వసించాడో, మనమును వాటిని ఒప్పుకున్నట్లయితే నేను ఖచ్చితంగా మరి ప్రారంభంలో చార్లెస్ స్పర్జన్ చెప్పినట్లుగా, నేను ఘోరమైన పాపిని,
జన్మతః పాపిని, కర్మతః పాపిని. ఇదిగో నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అనర్హుడను. అయితే దేవుని రాజ్యంలోనికి నేను ప్రవేశించాలంటే దేవుని కృప నాకు అవసరం. దేవుని కృప నాకు అవసరమని ఆ దేవుని కృప కొరకు వేడుకున్నాడు. ఆ కృపే ఆయనని అమరత్వానికి అర్హుడినిగా చేసింది. ఆమేన్. ఆయన హస్తపు నీడకు మనం వెళితే ఆయన ప్రియబిడ్డనిగా చేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రియబిడ్డనిగా చేర్చుకొని తనతో పాటు తానుండేటువంటి స్థలములలోనికి తీసుకొని వెళతాడు. ఆమేన్. తర్వాత ప్రభువు తన నిత్య మహిమకు మనల్ని పిలుస్తాడు. నో ప్రాబ్లం, నువ్వు అడిగావు కదా, కమాన్, నా కృప నీకు ఇస్తున్నా, నా కృపతో నిన్ను నింపుతున్నా, కమాన్ నేనుండేటువంటి రాజ్యంలోనికి, నిత్య మహిమలోనికి కమాన్ అని దేవుడు నిత్య మహిమలోకి ఆ యొక్క దొంగను పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీకు, నాకు, మనకి కూడా ఇదిగో దేవరాజ్యంలో ప్రవేశించాలి అనేటువంటి ఆశ, కోరిక మనకి ఉంటే ప్రభు మనకు కూడా ఆ కోరికను తీర్స్తాడు. గువ్వవలే నేను ఎగిరి నిన్ను చేరనా, నీ కౌగిట్లో నేను ఒదిగి హర్షించనా. ఈ కోరిక మనకెప్పుడు తీరుతుంది? క్రీస్తు రెండవ రాకడలో మనకది కలుగుతుంది. అప్పటి వరకు ప్రభు మనకిచ్చిన కృపను దీనులమై కాచుకుందాం. దేవుడు మనకట్టి కృపను దయచేయును కాక. తలలు వంచండి, ఆ పాట పాడుకొని మరొకసారి ఆ గుణ లక్షణాలను ధ్యానం చేసుకుందాం. చెడును ఎదిరించే వారంగా ఉన్నామా? ఇతరులను కూడా మనకులాగానే భావించే వారంగా ఉన్నామా? చేసిన తప్పుకు శిక్షను స్వీకరిస్తూ ఉన్నామా? న్యాయపరమైనటువంటి తీర్పును ఇస్తూ ఉన్నామా? పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, పరలోక రాజ్యంలో నిత్యము యుగయుగాలు ఉండాలని ఆశ కలిగి ఉన్నామా? మరి దేవుని రాజ్యమునందు విశ్వాసం కలిగి ఉన్నామా? ఈ గుణ లక్షణాలను కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకును కూడా పరలోక రాజ్య ప్రవేశాన్ని ఇస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.